హైడీ ద మౌంటైన్ గర్ల్. హైడీ అనేది తల్లిదండ్రులు లేని స్విస్ అనే ఒక చిన్నపిల్ల కథ. తన వయసు 5 సంవత్సరాలు. హైడీకి 3 ఏళ్ల వయసప్పుడు తన తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత తనని పెంచింది తన ఆంట్ డీటా. కానీ ఆంట్ డీటాకి ఫ్రాంక్ఫర్ట్లో ఉద్యోగం దొరికినప్పుడు ఆ చిన్నపిల్లని వాళ్ల తాతయ్యకి అప్పగించాలని నిర్ణయించుకుంది. ఆయన ఒక పర్వతం కింద నివసిస్తూ ఉన్నారు. డీటీ ఆంటీ, నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు. నన్ను తీసుకువెళ్ళిపోండి ప్లీజ్. నీ మంచి కోసమే నేను ఇక్కడ వదిలి వెళ్తున్నానమ్మా. హైడీ చాలా బాధపడుతోంది. అయినప్పటికీ కోపిష్టి అయిన తాతయ్య దగ్గరే ఉంటూ తను ఆ కొండల్లో తిరుగుతూ ఉండేది. తను ప్రకృతిని ఎంతగానో ఆస్వాదించేది. సూర్యాస్తమయాన్ని, పక్షుల్ని, అక్కడుండే అన్నిటినీ ఇష్టపడేది. ప్రతిరోజు ఆమె మేకపిల్లలతో ఆడుకునేది. ఓ చిట్టి తల్లి, ఇలారా. రాత్రి సమయంలో ఆమె గడ్డిలో పడుకుని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ నిద్రపోయేది. తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ఆమె చాలా ఆనందించేది. కొన్నాళ్ల తరువాత పీటర్ అనే స్నేహితుడు తనకి పరిచయమయ్యాడు. పీటర్ వయసు 7 ఏళ్లు. అతను తన తల్లితోనూ కళ్ళు కనిపించని బామ్మతోనూ కలిసి పక్కనే ఉన్న కాటేజీలో ఉంటున్నాడు. కమాన్ హైడీ, మనం ఈరోజు ఆడుకోవడానికి వెళ్ళట్లేదా? పీటర్, ఒక నిమిషం ఉండి వస్తున్నాను. పీటర్తోనూ మేకపిల్లలతోనూ సరదాగా గడపడం హైడీకి బాగా నచ్చింది. తిరిగొచ్చిన తరువాత వాళ్ల బామ్మతో కలిసి ఆనందంగా గడిపేవారు. లేదంటే తాతయ్యతో కలిసి ఇంటి పనులు చేసేది. కొద్ది కాలానికే తాతయ్య హైడీని చాలా ప్రేమగా చూసుకునేవాడు. వాళ్ల తాతయ్య పక్కనే ఉన్న డార్త్లీ అనే గ్రామస్తులతో గొడవ పడ్డం వల్ల హైడీని స్కూలుకు పంపడానికి అంగీకరించలేదు. అక్కడున్న వాళ్లంతా ఆయన్ని అంకుల్ ఆల్ప్ అని పిలుస్తారు. హైడీ, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా, నువ్వు నాతోనే ఉండాలి. ఓ, నేను కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళను తాత. వాళ్ల జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుండేది. హఠాత్తుగా ఒకరోజు డీటా తిరిగొచ్చింది. డీటా హైడీని ఫ్రాంక్ఫర్ట్కి తీసుకువెళ్ళింది. నడవలేని క్లారాకి తోడుగా ఉండేందుకు ఆమెను తీసుకువెళ్ళింది. క్లారా కుర్చీలో మాత్రమే కదులుతుంది. క్లారా వాళ్ల ఇంటికి రాగానే అందరూ చాలా డిసిప్లిన్డ్గా ఉండే పద్ధతిని చూసి ఆశ్చర్యపోయింది. అందరూ హౌస్ కీపర్ అయిన మిసెస్ రాటన్ మాయర్ మాటనే వినాల్సి ఉండేది. క్లారా దగ్గర బోలెడన్ని బొమ్మలు ఉండడం హైడీ చూసింది. అంతేకాకుండా క్లారా దగ్గర ఎన్నో రకరకాల దుస్తులు ఉండడం చూసింది. కొన్నాళ్లకే తనకు ఆ ప్రదేశం బాగా నచ్చింది. క్లారా అన్నా కూడా ఆమెకు అభిమానం ఏర్పడింది. అలాగే అందరికీ హైడీ కూడా బాగా దగ్గరయ్యింది. క్లారాకి, క్లారా తండ్రికి, క్లారా బామ్మకి హైడీ అంటే చాలా ప్రేమ ఏర్పడ్డం మొదలయ్యింది. కానీ హౌస్ కీపర్ అయిన మిసెస్ రాటన్ మాయర్కి మాత్రం హైడీ అంటే నచ్చేది కాదు. ఎందుకంటే హైడీ డ్రెస్ బాగుండేది కాదు, ఆమెకు చదువు రాదు, ఒక గొప్ప ఇంట్లో ఎలా ఉండాలో తనకి తెలీదు. హైడీ బాగా అల్లరి చేస్తుందని రాటన్ మాయర్ అభిప్రాయపడేది. నీకు చాలా విషయాలు నేర్పించాలనుకుంటా హైడీ. క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. కాలం గడిచే కొద్దీ హైడీకి వాళ్ల ఊరికి వెళ్లిపోవాలని దిగులు మొదలయ్యింది. హైడీ బాధపడ్డం క్లారా వాళ్ల బామ్మ చూసింది. హైడీ గురించి ఆమె డీటేని అడిగింది. కానీ ఆన్ డీటే చాలా స్వార్థపూరితమైన వ్యక్తి. హైడీని తిరిగి ఇంటికి పంపించేయమని ఆన్ డీటేని ఆవిడ ప్రాధేయపడింది. ఆన్ డీటే దానికి ఒప్పుకోలేదు. బామ్మా, నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు. నన్ను మా ఇంటికి పంపించేయండి. నేను మా తాతని పీటర్ని మిస్ అవుతున్నాను. హైడీ, అన్నిటికీ ఒకే పరిష్కారం. దేవుడి దగ్గర నీ కష్టాలని చెప్పి వేడుకో. హైడీకి జీవితంలో అన్ని సౌకర్యాలు ఉన్నా తను ఒక బోనులో ఉన్నట్టుగా ఫీల్ అయ్యేది. చాలా బాధగాను
ఒంటరితనంతోనూ దిగులు పడేది. ఎంత గొప్ప విషయమైనా సరే ఆమెకు ఆనందాన్నిచ్చేది కాదు. తిరిగి తన తాతయ్య దగ్గరికి వెళ్ళిపోవాలని మనసు ఆరాటపడేది. పీటర్ని, స్నోఫీల్డ్స్ని చూడాలని ఆశపడేది. కాని అక్కడికి ఎలా వెళ్లాలో తనకి తెలీదు. దానివల్ల ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. రాత్రి సమయంలో నిద్రలో లేచి నడిచేది. ఒకరోజు తన ఇంటికి వెళ్ళిపోతున్నట్టుగా భావించి ఇంటి మెయిన్ డోర్ని తెరిచింది. తాతా, పీటర్, నేను వచ్చేసాను. అది చూసిన బామ్మ చాలా బాధపడింది. క్లారా డాక్టర్ అయిన డాక్టర్ క్లాసన్ హైడీని త్వరగా వాళ్ల తాతయ్య దగ్గరికి పంపించమని చెప్పారు. హైడీ, నీకొక మంచి వార్తను తీసుకొచ్చాను. మీరేమంటున్నారు బామ్మ? నువ్వు మీ తాతింటికి వెళ్ళొచ్చనే చెప్పడానికొచ్చాను. ఓ, చాలా థ్యాంక్స్ బామ్మ. మీరు చాలా మంచివాళ్ళు. నేను అందరికీ బాయ్ చెప్పి బయలుదేరనా? క్లారా, నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా తప్పకుండా మా ఇంటికి రావాలి. నువ్వు అక్కడికి వచ్చావంటే అక్కడున్న ప్రకృతిని చూసి నువ్వు కూడా సంతోషిస్తావు. నన్ను వదిలేసి వెళ్ళకు హైడీ, నేను మిస్ అవుతాను. నేను నిన్ను కూడా మిస్ అవుతాను. అలాగే బామ్మని కూడా మిస్ అవుతాను. క్లారాని వాళ్ల కుటుంబాన్ని వాళ్ల పర్వతాల దగ్గరికి రమ్మని పిలిచింది. తన ఇంటికి చేరుకోగానే సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తాతయ్య, నేను తిరిగి వచ్చేసాను. మిమ్మల్ని ఎంత మిస్ చేశాను తెలుసా? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు నా దగ్గరికే వచ్చేసావు. ఓ, నా బంగారు తల్లి హైడీ, ఇక నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? నువ్వు నాతోనే ఉండాలి. హైడీ తిరిగి రావడంతో తాతయ్య చాలా సంతోషించారు. వాళ్ళిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ రోజే హైడీ పీటర్ని కలిసింది. పీటర్, చూసావా, నేను తిరిగి వచ్చేసాను. హైడీ, మేం నిన్ను ఎంత మిస్ అయ్యామో తెలుసా? నాకొక కొత్త ఫ్రెండ్ దొరికింది. నేను ఆడుకోవడానికి తన బొమ్మలన్నీ నాకిచ్చింది. హైడీ పీటర్తోనూ బామ్మతోనూ తన అనుభవాల్ని పంచుకుంది. ఇప్పుడు తనకి ఈ ప్రదేశం ఇంకా బాగా నచ్చింది. కొన్ని నెలల తరువాత క్లారా హైడీకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది. తను హైడీతో కలిసి నెల రోజులుండాలని భావించింది. వీల్ చైర్లో ఉన్న క్లారాని కొండపైకి తీసుకువెళ్లారు. తన బెస్ట్ ఫ్రెండ్తో గడపబోతున్నానని తెలిసి ఎంతో ఆనందించింది. హైడీ, నిద్రలే. నేను చూడ్డానికి ఎవరొచ్చారో చూడు. ఎవరొచ్చారు తాతయ్య? హైడీ, నేను క్లారాను వచ్చాను, లెగు. తన పేరు వినగానే హైడీ వెంటనే కళ్ళు తెరిచింది. నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది క్లారా. హైడీని చూడగానే క్లారా కూడా చాలా సంతోషించింది. ప్రతిరోజు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి క్లారాతో కలిసి ఆడుకునేది. అక్కడున్న గ్రీన్ మెడోస్ని, సూర్యుణ్ణి, పక్షుల అందమైన చప్పుడుని క్లారాకి వినిపించింది. క్లారాకి ఇవన్నీ బాగా నచ్చాయి. ఇప్పుడు చెప్పు క్లారా, ఈ మౌంటైన్స్ నీకు చాలా నచ్చాయి కదా? నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. అందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి హైడీ. కానీ మరో ప్రక్క పీటర్కి క్లారాను చూసి అసూయ కలిగింది. తన బెస్ట్ ఫ్రెండ్ని క్లారా తన నుంచి దూరం చేస్తుందని భావించాడు. ఒకరోజు హైడీ, క్లారా ఒకచోట కూర్చుని సంతోషంగా ఉండడం చూసిన పీటర్, క్లారా, ఇప్పుడు నేను నిన్నేం చేస్తానో చూడు. నా ఫ్రెండ్ని నా నుంచి విడిదిస్తావా? నీ వీల్ చైర్ని కొండ మించి నీ కింద పడేస్తాను. కోపంతో అక్కడున్న వీల్ చైర్ని తీసుకువెళ్లి కొండపై నుంచి కిందకి పడేశాడు. ఆ వీల్ చైర్ విరిగిపోయింది. ఓరి దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? క్లారా, హైడీలు కలిసి చాలాసేపు ఆడుకున్న తర్వాత తిరిగి చూస్తే అక్కడ ఆ వీల్ చైర్ లేదు. బాధతో క్లారా ఏడవడం మొదలుపెట్టింది. హైడీ, నా వీల్ చైర్ ఎక్కడా? అది లేకుండా నేనేం చేయలేను. హైడీ దానికోసం అన్ని చోట్లా వెతికింది, కానీ కనిపించలేదు. క్లారా, ఆ వీల్ చైర్ ఎక్కడా లేదు. నీ వెళ్ళి తాతను తీసుకొస్తానుండు. హైడీ ఆమెకు సహాయం చేయడానికి అక్కడి నుంచి పరుగులు తీసింది. దారిలో ఆమె పీటర్ని కలిసింది. పీటర్, క్లారాకి సాయం చేయాలి, త్వరగా రా. తనని ఇంటికి తీసుకోవడానికి మనం సాయం చేద్దాం.
కమాన్ క్లారా, నీ వల్ల అవుతుంది. దిగులు పడుకో, నిన్ను మేం తీసుకువెళ్తాం. నిజంగా అది ఒక అద్భుతమే. హైడీ పీటర్లో సహాయం చేయడం వల్ల క్లారా కొంత దూరం నడవగలిగింది. దాంతో ఆమె చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించింది. అది చూసిన పీటర్ చాలా ఆశ్చర్యపోయాడు. క్లారా తన ఇంటికి వెళ్ళింది. క్లారా మళ్లీ నడవడం చూసిన వాళ్ల కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషించారు. అమ్మా, నాన్న, నేను నడిచి వచ్చాను చూసారా? నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నిన్ను తలుచుకొని మేము సంతోషంగా ఉన్నావు. నువ్వు సంతోషంగా ఉండమ్మా. చేసిన తప్పును తలుచుకుని పీటర్ ఏడవడం మొదలుపెట్టాడు. ఏమైంది పీటర్? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. క్లారా వీల్ చైర్ కొండ మీద నుంచి నేను కింద పడేసి విరక్కొట్టాను. క్లారా నా బెస్ట్ ఫ్రెండ్ హైడీని నా నుంచి విడతీస్తుందని ఇలా చేశాను. పీటర్, నువ్వు చేసిన దాంట్లో ఒక మంచి జరిగింది. కాని క్లారా వాళ్ల బామ్మకి పీటర్ ఎందుకలా చేశాడో అర్థమయ్యింది. తను కృంగిపోతున్నాడని ఆమెకు అర్థమయ్యింది. కాని అతన్ని శిక్షించడానికి బదులుగా అతనికి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇదిగో బాబూ, తీసుకోనని చెప్పకూడదు, దీన్ని తీసుకో. క్లారా కుటుంబ సభ్యులు హైడీకి, పీటర్కి, కళ్ళు కనిపించని పీటర్ బామ్మకి బహుమతులు ఇచ్చారు. క్లారా ఫాదర్ హైడీ వాళ్ల తాతయ్యకి ఆయన తర్వాత కూడా హైడీని బాగా చూసుకుంటామని మాట ఇచ్చారు. హైడీకి వాళ్ల బామ్మకి జరిగిన సంభాషణతో ఈ కథ ముగుస్తోంది. వాళ్ల జీవితంలో జరిగిన మంచి సంఘటనలకి వాళ్ళు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.